ఇంత పెరిగినా తేజుకి ఇంకా వంట చేయడం తెలియదు. అప్పుడు ఒకరోజు పొరుగున ఉన్న సవిత వదిన తను చేసిన కేక్ వారికి ఇవ్వడానికి వస్తుంది. తేజు అలా చూస్తూనే ఉన్నాడు. దాని దగ్గరే వంట నేర్చుకోమని తల్లి చెబుతుంది. మరుసటి రోజు తేజు సవిత భాభీ వద్దకు వెళ్లి తన తల్లి తన దగ్గర వంట నేర్చుకోమని పంపిందని చెబుతాడు. సవిత అతన్ని లోపలికి పిలిచింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. లోపలికి వెళ్లిన తరువాత సవిత అతనికి ఎలా పని చేయాలో నేర్పడం ప్రారంభిస్తుంది. కాని తేజు దృష్టి మరెక్కడో ఉంది. దాని కారణంగా అతని వేలికి గాయమైంది. రక్తస్రావం ఆగిపోయేలా సవిత నోట్లోకి తీసుకుంటుంది. అయితే ఏదైనా జరగకముందే తేజు తనను తాను కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను బయటికి వెళ్లి తన వేలిని చూస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు తేజు సవిత సామాను తీసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెను హత్తుకుని తన పనిలో నిమగ్నమైపోతాడు. సవిత ఆ స్పర్శను అనుభవిస్తుంది కాని ఆమె పట్టించుకోలేదు. ఇప్పుడు తేజు పాత్రలు కడుక్కోవడానికి తన చేతులకు విమ్ అప్లై చేస్తాడు కాని పొరపాటున అది ఆమె కళ్లలోకి కూడా వస్తుంది. అతను అక్కడ దూకడం ప్రారంభించాడు. అప్పుడు సవిత అతని ముఖం కడుక్కోవడం ద్వారా అతన్ని శాంతింపజేస్తుంది. మరోవైపు రవి అదృష్టం మారబోతోంది. ఎందుకంటే అతని పక్కనే ఉన్న ఫ్లాట్లో ఒక కుటుంబం నివసించడానికి వచ్చింది. అతనికి